హలో అండి. ఈ స్నేక్ ప్లాంట్ చూసారా? యాక్చువల్గా ఈ లీఫ్ నేను పెట్టాను, కటింగ్ పెట్టాను. ఇది అప్పుడు ఇది వచ్చేసింది. ఒక బేబీ వచ్చేసి ఇంత మంచిగా ఇట్లా గ్రో అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ మట్టిని పెకిలించుకుంటే ఈ బేబీ చూసారా ఎంత క్యూట్గా వస్తుందో. అసలు నిన్న చిన్నగా అనిపించింది, కొంచెం మట్టి ఇలా పెకిలినట్టు అనిపించింది. ఈరోజు చూసేసరికి ఇదిగోండి సేమ్ ఇలాగే వస్తుంది, సేమ్ ఇట్లనే వస్తుంది యాజ్ ఇట్ ఈజ్. ఒకటి బిగ్గా ఇట్లా వెళ్ళినట్టే దీని చుట్టూ సర్కిల్ లాగా వచ్చేసి ఇట్లా వెళ్తుంది. అది కూడా సేమ్ ఇలాగే అయిపోతుంది మళ్ళీ అప్పుడు ఇంకొక ప్లాంట్ లాగా. ఇప్పుడు ఈ ప్లాంట్ అయితే మంచిగా మట్టిని పక్కకు జరుపుకుంటూ, అది చిన్నది జస్ట్ ఇంతవరకు ఉందంతే. ఇంతవరకు ఉన్న దాంట్లో కొంచెం మట్టి పోసి ఇక్కడ ఇంటి ముందు నేను పెట్టుకున్నాను అన్నమాట. ఇలా చెప్పుల స్టాండ్ పైన జస్ట్ ఇక్కడ జడే ప్లాంట్ ఉంటుంది. ఇది స్నేక్ ప్లాంట్, ఇది మనీ ప్లాంట్. ఇది కూడా చిన్న బాస్కెట్లో ఇట్లా ఉంటుంది. ఇదైతే నాకు ఎంత బాగా నచ్చిందో ఇట్లా చూడడానికి. చిన్నది ఈ కటింగ్ పెడితే ఇది వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ దీని పక్కలకి వెళ్ళి ఇది వస్తుంది. ఇప్పుడు ఇది మంచిగా మట్టిని జరుపుకుంటూ నేను ఉన్నాను అన్నట్టుగా, నెక్స్ట్ నేను ఇంకా బుషిగా అయిపోతా అన్నట్టుగా వస్తుంది. ఇంకా మంచిగా అవుతుంది. చూసారా? మనం ఈ స్నేక్ ప్లాంట్ కటింగ్ తీసుకొని ఎన్నైనా పెట్టుకోవచ్చు. కొంచెం ఇంత డిస్టెన్స్ ఉండి ఇక్కడ వరకు మట్టి పెట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా అందులో ఈ ఒక్క దాంట్లో 3-4 కటింగ్స్ మనం పెట్టుకోవచ్చు. ఇది వాటర్లో గ్రో అవుతుంది, నెక్స్ట్ సాయిల్లో గ్రో అవుతుంది. వాటర్లో ఏంటంటే సమ్ టైమ్స్ రూట్ రాడ్ వచ్చేసి మురిగిపోయి కట్ అయిపోతాయి అన్నట్టు. ఎక్కువ వాటర్ అనేది ఇవ్వకూడదు కదా, తక్కువ వాటర్ ఇవ్వాలి. తక్కువ వాటర్ ఇస్తే మంచిగా గ్రోత్ అవుతాయి. అసలు వాటర్ ఇవ్వకపోయినా ఉంటుంది, కానీ ఎక్కువ వాటర్ ఇస్తే మాత్రం ఇది తొందరగా చనిపోతుంది అన్నమాట. సో అందుకని లెస్ వాటర్ యూజ్ అవుతుంది. అందుకే నేను మోస్ట్లీ ప్లాంట్స్కి ఎక్కువ వాటర్ అవసరం ఉండకుండా ఉండేటివే ఎక్కువ గ్రో చేసుకుంటాను. ఎందుకంటే మనం ఊరు వెళ్ళినప్పుడు ఎవరు చూసుకుంటారు, వీటిని చూసుకునే వాళ్ళు తక్కువ ఉంటారు. మనం వాచ్మెన్ వాళ్ళకి చెప్పినా కూడా సమ్ టైమ్స్ చూస్తారు, సమ్ టైమ్స్ చూడరు. కొంచెం నెగ్లెక్ట్ చేసినా మళ్ళీ మనకు మొక్క చనిపోతే నేనైతే చాలా బాధపడతాను. అందుకోసమనే నేను మ్యాక్సిమం ఈజీ టు మెయింటైన్ అనేటి మొక్కలనే నేను పెంచుకుంటాను. అందులోనూ మంచిగా అందంగా ఉండేలాగా చూసుకుంటాను వాటిని. వీటిని చూసిన ఒక చిన్న బేబీస్ని చూసిన అంత హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇప్పుడు ఈ చిన్న చూసినందుకే నాకు ఇంత హ్యాపీగా అనిపిస్తుంది. చూసారు కదా? బాగుంది కదండి.